హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ నేను మానస మీరు అనుకున్న బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వివరాలు చూసేయండి వెల్కమ్ టు తనుష్ బిల్డర్స్. మనం ఇక్కడ అగ్రికల్చర్ కాలనీలో కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ప్రజెంట్లీ మనది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది ఇక్కడ. దీంట్లో వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. టోటల్ కన్స్ట్రక్టెడ్ ఏరియా 5 ఫ్లోర్స్ వస్తుందండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి 3 BHK ఫ్లాట్స్. అండ్ ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 2080 SFT ఉంటుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్స్ ఆల్ బ్యాంక్స్లో మనకి లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి HMD అప్రూవల్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంది. మోస్ట్లీ మనం ఈ డిసెంబర్ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ 90% అయిపోతుంది. సార్ మనం ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే 3 బెడ్రూమ్స్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ వస్తాయి అండ్ ఒకటి కామన్ వస్తుంది. అండ్ విత్ పూజా రూమ్ కూడా వస్తుంది మీకు. దాంట్లో బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ 13x14 వస్తుంది. అండ్ కిచెన్ 11x10 వస్తుంది. అండ్ గెస్ట్ బెడ్రూమ్ 13x11 వస్తుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 11x14 వస్తుంది. అండ్ లివింగ్ ఏరియా వచ్చేసి 19x10 వస్తుంది. అండ్ 6x6 బాల్కనీస్ కూడా వస్తాయి. వాష్ ఏరియా ఒకటి 2 బాల్కనీస్ వస్తాయి. అస్తినాపురంలోనే మనం ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ చేసాం. ప్రజెంట్గా మనకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఇదొకటి, ఇంకొకటి నెక్స్ట్ మంత్లో దీని పక్క రోడ్లోనే ఇంకొకటి లాంచ్ అవుతుంది మనకి. ఈ ఏరియాలో అయితే రెసిడెన్షియల్గా బాగుంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ రెంటల్ ఆల్సో బాగుంటుంది. ఇదంతా ఆల్రెడీ మొత్తం ఉన్న వాళ్ళే ఇక్కడ. ఫుల్ డెవలప్డ్ ఏరియా ఇది. దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి అండ్ లిఫ్ట్ అండ్ ఎలక్ట్రిక్ ఫంక్షన్ వస్తుంది. అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ కార్ పార్కింగ్. మన లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 15 minutes డ్రైవ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియానే. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ ఉంటున్నారు. మీకు అగ్రికల్చర్ కాలనీ అంటే మనకి అన్ని స్కూల్స్ కానీ లైక్ హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ మనకి నియర్ బై ఉంటాయి. ఈజీ టు యాక్సెస్ ఉంటుంది మనకి. సో మనకి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి కాస్ట్ విషయంలో కూడా చూసుకుంటే మనకి నెగోషియేషన్ బెస్ట్ నెగోషియేషన్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. అప్పటికి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ మీరు ఒక బిల్డర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.